సింహగర్జన గురించి అందరికీ తెలిసిందే. సింహాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటానికి ఈ గర్జనలే ఒక మాధ్యమం. అవి తమ తోటి సింహాలతో, గర్జనలతోనూ ఇతర జంతువులతో రసాయనిక సంకేతాల ద్వారా సంభాషిస్తూ ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. 2022 మార్చి నుండి 2024 ఏప్రిల్ వరకు అధునాతన పరికరాలు, విధానాలను వాడుతూ గిర్ సింహాలపై ఈ అధ్యయనం చేశారు. సింహాలు తమకంటూ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని వాటిని సంరక్షించుకుంటూ ఉంటాయి. మగసింహాలు ఇతర మగసింహాలను తమ ప్రదేశంలోకి రానివ్వు. ఈ ప్రాంతంలో ఆడసింహాలతో సంయోగం జరుపుతూ సంతతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. మనుషులతో పాటు మరేదైనా జంతువు వాటికి దగ్గరగా వెళ్ళినప్పుడు సింహం గర్జిస్తూ ఉంటుంది. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఇతర మగసింహాలు, చిరుతపులులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండేలా, ఆడసింహాలను అవి ఆకర్షించకుండా ఉండేలా హెచ్చరిస్తూ ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాక చెట్లపై ఎక్కటం, వాటి గోళ్లతో తొడలను గోక్కోవటం, మెడను లేదా శరీరాన్ని రుద్దటం, మూత్రాన్ని విసర్జించడం ద్వారా ఒక రకమైన రసాయనిక సంకేతాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇలా చేయటం ద్వారా తోటి సింహాలను ఇతర జంతువులకు వివిధ రకాల సందేశాలను ఇస్తున్నాయని పరిశోధనా బృందం కనుగొంది.